హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈరోజు నాకు ఒక గొప్ప కార్యాన్ని చెయ్యమని నన్ను అనుగ్రహించినందుకు. అదేంటంటారా? ఈరోజు స్వామివారికి వేసవి కాలంలో మనకి అందుబాటులోకి వచ్చే మామిడి పళ్ళు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన మామిడి పళ్ళు. ఆ పళ్ళను ఈ సంవత్సరం వైశాఖి మాసం శనివారం ఏడుకొండల స్వామి అనుగ్రహంతో నేను స్వామివారికి అందించగల ఒక సాధనంగా మారినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. స్వామివారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. నిజాయితీకి సంబంధించిన ఒక చిన్న స్టోరీ అండి. పిల్లలు వింటున్నారు కదా, చెప్పుకుందాం మరి. అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం, ఒక 2 కిలోమీటర్స్ బైవాక్ చేస్తూ వెళ్ళాలి. ఆ క్రమంలో కొంచెం నడుచుకుంటూ ఒక బాలుడు స్కూల్కి వెళ్తున్నాడు. వెళ్తున్న దారిలో ఒక చిన్న బస్ స్టాప్. ఇప్పుడు విలేజెస్ సైడ్ బస్ స్టాప్స్ ఎలా ఉంటాయండి ఊహించుకోండి. ఒక చిన్న బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ దగ్గర అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ బస్ స్టాప్ దగ్గరలో సమీపంలో ఒక పర్స్ దొరికిందండి బాబుకి. అబ్బాయికి పర్స్ చూసి, అయ్యో ఇది ఎవరో పడేసుకున్నట్టున్నారు, ఇది పర్స్ లాగా ఉందే, ఇదేంటో చూద్దామని తీసి ఓపెన్ చేసి చూశాడండి. అందులో చూస్తే ఏమున్నాయనుకున్నారు? బోలెడని డబ్బులు ఉన్నాయండి. ఆ డబ్బులన్నిటినీ చూసి, అయ్యో ఆహా ఇందులో డబ్బులు ఉన్నాయి, బోలెడని ఉన్నాయి, ఇవి తీసుకెళ్ళి మా అమ్మకి ఇస్తే చక్కగా ఉపయోగపడతాయి మాకు అని చెప్పేసి తను తీసుకొని మా అమ్మకి పట్టుకెళ్ళిస్తాను అనుకున్నాడు ఫస్ట్. అయితే 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఆలోచించాడండి. అదేంటది, నేను అమ్మకి ఇస్తానంటున్నాను, ఈ డబ్బులు నావి కాదు కదా, అలాగే మా అమ్మ కూడా కాదు, అటువంటప్పుడు ఈ పర్స్ కానీ ఇది కానీ నాది కాదు అన్నప్పుడు అమ్మ నాకు ఒక మాట చెప్పింది కదా, మనది కాని వస్తువుని మనం తీసుకోకూడదు నాన్న అని. అయితే అమ్మ కూడా దెబ్బలాడుతుందేమో నన్ను, వద్దులే, ఇది ఎవరిదో ఎంత అవసరమో ఈ డబ్బులు పాపం అనుకొని ఆ అబ్బాయి తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ పర్సన్ చెప్పి, అంకుల్ నాకు పలానా బస్ స్టాప్ దగ్గర ఈ పర్స్ అనేది దొరికింది అంకుల్, ఇందులో కొంచెం డబ్బులు ఉన్నాయి అంకుల్, పాపం ఎవరిదో, వాళ్ళు వచ్చేస్తే కొంచెం ఇచ్చేయండి అని చెప్పేసి ఆ పర్స్ని పోలీస్ స్టేషన్లో చెప్పి, నాకు స్కూల్కి టైం అవుతుంది అంకుల్, నేను వెళ్ళిపోవాలి, మళ్ళీ లేట్ అయితే మా టీచర్ తిడతారు అని అనుకొని గబగబా నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఆ పర్స్ గల ఓనర్ వచ్చి, సార్ మీకు కంప్లైంట్ ఇవ్వాలి, నాది ఎక్కడో పర్స్ మిస్ అయ్యింది, కొంచెం మీకు కంప్లైంట్ ఇద్దామని వచ్చాను అంటే, ఇదేనా చూడండి కొంచెం మీరు అని ఓపెన్ చేస్తా, అందులో ఏ వస్తువులు ఉంటాయని పోలీసులు ముందుగా అతన్ని అడిగారు. కొన్ని సూచనలు చెప్పారు, ఎందుకంటే పర్స్ అయిందే కాబట్టి ఆయన ఈజీగా చెప్పారు. ఓకే, అయితే ఇగో ఇందులోని మీ ఫోటో అండ్ ఇలా ఉన్నాయి, మీదేనా ఈ పర్సు? అవునండి నిజమే, ఈ పర్సు నాదే, ఏది అని గబగబ తీసుకొని అమౌంట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. చూస్తే అమౌంట్ అంతా అలానే ఉందండి. వెంటనే పోలీస్ వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, ఈ డబ్బులు చాలా ఒక అవసరం నిమిత్తం తీసుకున్న డబ్బులండి, అయితే చాలా థ్యాంక్స్ అండి నాకు ఇచ్చినందుకు, చాలా చాలా కృతజ్ఞతలండి అని పోలీస్ వారికి కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎవరు? పర్స్ యజమాని. అయితే పోలీస్ ఆయన అన్నారు, అయ్యో మేమేం చేసింది లేదండి, మీరంట బస్ స్టాప్ దగ్గర పడేసుకున్నారంట, ఎవరో చిన్నపిల్లాడు చూసి ఆ పర్సన్ తెచ్చి మాకు చెప్పారు, ఈ పర్స్ గల ఆయన వస్తే ఇచ్చేయండి అంకుల్ అని. ఆ అబ్బాయి మాకు చెప్పేసి ఇప్పుడే వెళ్ళారు, ఇలాగా ఈలోపు మీరు వచ్చారు, సరే తీసుకోండి అని అంటే, వెంటనే అబ్బాయి పర్స్ గల యజమాని ఏమన్నాడంటే, అవునా, ఒక చిన్నపిల్లాడు తీసుకొచ్చి ఇచ్చాడా దొరికితే, ఈ రోజుల్లో కూడా అంత మంచి పిల్లలు ఉంటున్నారా ఏంటి పోలీస్ వారు మీరు ఏమనుకోకుండా కొంచెం ఆ కుర్రోడు అని ఒక్కసారి చూడాలండి, ఒక్కసారి కలవాలండి అంటే, ఓకే బాబు తప్పకుండా తీసుకెళ్తాను పదా అని, ఇక్కడే పక్కన ఉండే స్కూల్లోనే చదువుతున్నాడు అబ్బాయి అని చెప్పి తీసుకొని వెళ్ళి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, మేడం పలానా పేరు గల అబ్బాయి ఈ ఇతన్ని పరిచయం కలవాలి
అని చెప్తారు. ఎందుకు అంటే సో అండ్ సో అని ఇలాగ చెప్తారు. అప్పుడు పదండి, ఇంత గొప్ప పని చేసిన స్టూడెంట్ మా స్కూల్లో చదువుతున్నాడు అంటే మాకు గర్వకారణమే కదా, అందుకని పదండి నేనే దగ్గరుండి తీసుకెళ్తానని వాళ్ళ క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి తనని రాము రాము అని పిలుస్తారు. మేడం చెప్పండి అని చేసేసరికి పర్సుగల యజమాని ఈ అబ్బాయేనండి, యజమానికి పోలీస్ అయినా ఇలా చెప్తున్నారనమాట. ఈ అబ్బాయేనండి పొద్దున్న మీ పర్సుని తీసుకొచ్చి మాకు అప్పచెప్పింది అని అంటే, అవునా, చాలా సంతోషం బాబు, సో క్యూట్, చాలా చక్కటి పని చేసావు బాబు, ఇంతకీ ఆ పర్సు నీకు ఎక్కడ దొరికింది? బస్ స్టాప్లో దొరికిందండి, చుట్టూ చూశాను ఎవరూ లేరు, సరే అని చెప్పి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాను, మీకు అందుకున్నారు కదండి, సంతోషం అని అన్నాడు. అప్పుడు ఎవరు పర్స్ యజమాని అన్నాడు, కాదు ఈ పర్సులో ఏమున్నదో చూసావా బాబు అని అడిగా. అంటే ఎందుకు చూడలేదండి, ఆ పర్సులో అమౌంట్ ఉంది కదండి కొంచెం, నేను చూశానండి అని అన్నాడు. అవునా, ఆ పర్సులో అమౌంట్ ఉందని చూసి కూడా నువ్వు ఇచ్చేసావా, నువ్వు తీసుకోవాలి అని నీకు అనిపించలేదా అని యజమాని అడిగాడు. అప్పుడు ఈ పిల్లోడు అన్నాడు, ముందు నేను కూడా అలాగే అనుకున్నానండి, కానీ వెంటనే మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయండి. మా అమ్మ నాకు ఒక విషయం చెప్పిందండి, అదేంటంటే మనది కాని వస్తువు మన దగ్గరికి వచ్చేటప్పుడు దానికి సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది నాన్న, అదే నిజాయితీ అంటారు. అలా ఉన్నప్పుడు నిజాయితీ మనకి గుర్తింపుని మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అవతల వాళ్ళు ఏ విషయం మీద ఆ వస్తువుని ఉంచుకున్నారో అది ఏ విషయంగా ఉపయోగపడుతుందో మనకి తెలియదు కదా బాబు, అది కృతజ్ఞత అనేది మనకి అందుతుంది. కాబట్టి తప్పకుండా మనది కాని వస్తువు మన దగ్గర ఉంచుకోకూడదు నాన్న అని మా అమ్మగారు నాకు చెప్పారండి. అదే నిజాయితీ అంట కదండి, నేను నిజాయితీగానే ఉందాం అనుకుంటున్నానండి, అందుకని తీసుకువెళ్ళి చెప్పానండి అనేసని ఆ పిల్లోడు చెప్పాడు. అప్పుడు ఆ పర్సు యజమాని, నీకు ఇంత గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నా మీ అమ్మగారికి చాలా చాలా కృతజ్ఞతలు బాబు, చాలా సంతోషం, నీకు ఏం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాను అని పర్సు యజమాని. అప్పుడు ఆ బాలుడు అన్నాడు, ఎందుకండి నేనేం మీకు గొప్ప పని చేయలేదు, లేదంటే మీకు నేను హెల్ప్ చేయలేదు, నాకు దొరికింది అది నాది కాదు కాబట్టి పోలీస్ స్టేషన్లో చెప్పాను, మీరు తీసుకున్నారు, అందులో ఉన్న ప్రతి రూపాయి మీ కష్టార్జితం కాబట్టి మీకు దొరికింది, చూడండి ఎటువంటి నాకు ప్రతిఫలం అవసరం లేదు, కానీ మా అమ్మగారికి మాత్రం మీ తరపు నుంచి ఒక థ్యాంక్స్ చెప్పారని నేను చెప్తానులేండి, మీరేం బాధపడకండి, హ్యాపీగా వెళ్ళి మీ పనులు చేసుకోండి, అంతే చాలు. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తప్పకుండా నిజాయితీగానే ఉండండి, నిజాయితీగానే ఆలోచించండి, అప్పుడు అంతా మంచిగా జరుగుతుందండి, అది మాత్రమే నేను చెప్తున్నాను, థ్యాంక్ యూ అని అబ్బాయి అంటాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, నేను ఇన్నాళ్ళుగా తెలుసుకోలేని ఒక మంచి విషయాన్ని నీ ద్వారా తెలుసుకున్నాను నాన్న, ఇంత గొప్ప విషయాన్ని నీకు చెప్పి పెంచుతున్న మీ అమ్మగారికి, మీ కుటుంబ సభ్యులకి నేను శతకోటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాన్న, థ్యాంక్స్ చెప్పానని చెప్పు, అమ్మని అడిగానని చెప్పు, నాన్నని అడిగానని చెప్పు, ఉంటానమ్మా అని అందరూ కూడా ఆ క్లాస్ రూమ్ అందరూ టీచర్స్తో సహా ఇట్స్ ప్రౌడ్ అని చెప్పేసి గొప్పగా అందరూ అప్రిషియేట్ చేస్తూ క్లాప్స్ కొట్టి ఆ ఆనందం అబ్బాయికి ఎంతో ఆనందం అందుతుందండి. విన్నారు కదా, ఇక మీదట మనం కూడా మనది కాని వస్తువులపై ఇట్లా జాగ్రత్తగా నిజాయితీగా ఉంటే ఏ విషయంలోనన్నా మనకి ఆ భగవంతుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి ఇవ్వాల్సిన నిజాయితీగా ఉన్నందుకు మనకు అందాల్సిన ప్రశంసలు మనకి ఎప్పుడూ ఎల్లప్పుడూ అందుతాయండి. అందుకని ప్రతి ఒక్కరికి నేను మీకు తెలియజేసేది ఇదేనండి. బాగుందా స్టోరీ, బాగుందా? సింపుల్గా మనం ఎలా నడుచుకోవాలన్నది ఓ చిన్న ఎగ్జాంపుల్తో చెప్పానండి. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? పిల్లలందరూ హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి, ఓకేనా? ఐస్ క్రీమ్స్ తినకూడదు, అలానే ఐస్ వాటర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, ఓకేనా? ఉంటాను మరి, బాయ్. హరే కృష్ణ.